వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, ప్రత్యేకించి నా ఆత్మీయ నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. పెద్దలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు అని చెప్పి నన్ను పిలవడం జరిగింది. ఎమ్మెల్యే అని చెప్పుకునే దానికంటే వైఎస్ఆర్ అభిమాని అని చెప్పుకునే దానికే ఎక్కువ సంతోషపడతా. ఒక్కసారి మిత్రులారా మీరు కూడా ఆలోచన చేయండి. వైఎస్ఆర్ అనే పదం హృదయపు లోపల అంచుల నుంచి బయటికి వస్తూ ఉంటే, ఆ ఉచ్చారణ పెదవులను దాటి వస్తూ ఉంటే మత్తు కలుగుతుంది, ప్రేమ మత్తు కలుగుతుంది. అది వైఎస్ఆర్ యొక్క గొప్పతనం. ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. రాజశేఖర రెడ్డి నన్ను గురించి ఎక్కడికైనా మన ఊరికి వచ్చినప్పుడు జీపులో నుంచి అన్న దిగిన తర్వాత ఒక్కసారి తన ఘోష పంచ అట్లా అని ఇట్లా నీలుక్కొని ఇలా అంటే ఈనాటికి మర్చిపోలేకున్నా నేను. అంతటి గొప్ప నాయకుని చూసిన ఈ కళ్ళు దురదృష్టవశాత్తు అసెంబ్లీలో నక్కలాంటి ముఖ్యమంత్రిని చూడాల్సి వచ్చినందుకు బాధ అవుతా ఉంది. అయినా ఒక్క మాట మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీకంటే ముఖ్యంగా పెద్దలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మన పార్టీ పెద్దలందరూ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలే చెప్పినారు, అన్ని అబద్ధాలే చెప్తారు, మోసం చేసి అధికారంలోకి వచ్చినాడు అని అందరూ మాట్లాడినారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడును కాదు, మన పెద్దల్నే. చంద్రబాబు నాయుడు నిజం చెబితే విచిత్రం, కానీ అబద్ధం చెప్తే విచిత్రం ఏముంది? అందులో విచిత్రం లేదు. చంద్రబాబు నాయుడు యొక్క అబద్ధాల కోరుకు, మోసానికి నాకు చక్కటి సామెత గుర్తొస్తూ ఉంది. మీకు తెలిసే ఉంటుంది సిద్ధయ్య బ్రహ్మంగారి కథ. సిద్ధయ్య కంటే గొప్ప శిష్యుడు లేడు, బ్రహ్మంగారి కంటే గొప్ప గురువు లేడు, వేమన యోగి కంటే గొప్ప యోగి లేడు, చంద్రబాబు నాయుడు కంటే గొప్ప అబద్ధాల కోరు లేడు. ఆలికైనా అబద్ధం చెప్పగల సమర్థుడు చంద్రబాబు నాయుడు. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది, ప్లీనరీ సమావేశం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనందరం ఒక్కచోట చేరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం మనం ఏ విధంగా పోరాటం చేయాలి, ప్రతిపక్షంలో ఉన్న మనం